నీకు విషయం తెలుసా, ఇండియాలో ఎంత ఎక్కువ చదువుకుంటే అంత ఎక్కువ అన్ఎంప్లాయిడ్ అని చెప్పి ఇండియాలో స్టాట్స్ చెప్తున్నాయి. ఇదే నార్మల్ విషయం కాదు. ఇండియా $4 trillion వచ్చింది, 4th లార్జెస్ట్ ఎకానమీ. ఇది వింటుంటే చాలా సంతోషంగానే ఉంటుంది. కానీ అదే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 18% ఉందంటే ఇది వినగానే ఏమనిపిస్తుంది మీకు? ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ మనం రెండు విధాలుగా చూడొచ్చు. ఒకటి, చాలా జాబ్స్ ఉన్న స్కిల్ లేకపోవడం. రెండు, చాలా స్కిల్ ఉండి జాబ్స్ లేకపోవడం. అన్ఫార్చునేట్లీ ఇండియా ఫస్ట్ దాన్ని ఫాలో అవుతుంది. ఇండియాలో రీసెంట్గా రిలీజ్ చేసిన అన్ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఓవరాల్గా 5.6% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్నట్టు. కానీ కొంచెం డీప్గా వెళ్తే 15 to 29 years ఏజ్ మధ్యలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ మటుకు 18% ఉంది. ఇందులో అసలు బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఇది ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వస్తుంది. నాకు తెలిసి అన్ఎంప్లాయ్మెంట్కి మెయిన్ రీజన్ ఒకటి, గవర్నమెంట్ జాబ్స్. ఇండియాలో గవర్నమెంట్ జాబ్ అంటే చాలామంది చాలా ఏళ్ళైనా తెచ్చుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటారు. అంతెందుకు, రీసెంట్గా మన 2024 స్టాట్స్ ప్రకారం 8 లక్షల జాబ్స్ వేకెన్సీ ఉంటే దాదాపు 22 కోట్ల అప్లికేషన్స్ వచ్చాయి. రెండోది సిలబస్. ఇప్పటికీ మన ఇంజనీరింగ్ కాలేజెస్లో లేకపోతే మెడికల్ కాలేజెస్లో లేకపోతే ఏ సిలబస్ తీసుకున్నా సరే ఇప్పటికీ మనం కొన్ని సంవత్సరాల క్రితం రాసిన థియరీస్, కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ సీనియర్స్ అయిన సిలబస్ ఇప్పటికీ మన వాళ్ళు చదువుతూ ఉన్నారు. మూడోది స్కిల్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మన ఇండియాలో ఎంత స్కిల్ ఉన్నా సరే మనం ఒక చిన్న జాబ్, ఇప్పుడు మనం బీటెక్ చదివామని చెప్పి మనం 50,000కి 60,000కి వెయిట్ చేస్తాం తప్పితే మనం ఎప్పుడు 20,000 స్టార్ట్ చేద్దామని ఎప్పుడు అనుకోం. అంత స్కిల్ ఉన్నా సరే మనం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఈ అన్ఎంప్లాయ్మెంట్కి సొల్యూషన్ మనం రెండు విధాలుగా చూడొచ్చు. ఒకటి, గవర్నమెంట్ మనకి స్కిల్ తగ్గ జాబ్స్ని ఎతికేయడం. రెండు, స్టూడెంట్స్ కావాల్సిన స్కిల్స్ కావాల్సిన టైంలో చాలా ర్యాపిడ్గా నేర్చుకోవడం. మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్.